50 ఏళ్ళకి వాళ్ళే సుప్రీం. ఇంకా అది ఒక ఆ రకంగా సుప్రీం అనే పదం నచ్చలేదు వీళ్ళకి. వాలంటీర్ చేతికి పెత్తనం. ఇక్కడ విషయం ఏంటంటే ఈ వాలంటీర్ల కారణంగా జగన్ మునిగిపోయాడు. ఈ వాలంటీర్ వ్యవస్థ వలన ఈ వీళ్ళందరూ ఏం ఫీల్ అయ్యారు, వైసీపీ కార్యకర్తలంతా మేం కదా ఆ స్టేజ్లో ఉండాలి, మమ్మల్ని కదా వాళ్ళందరూ అడుక్కోవాలి, అప్పుడు మేం కదా భిక్ష వేసినట్టు వెయ్యాలి. అలా కాకుండా వాళ్ళకి హక్కులాగా తయారు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. చివరికి మా ఇంటికి పథకం కావాలని నేను వెళ్ళి వాలంటీర్ని అడగాల్సి వచ్చింది. అలా కాకుండా 10 మంది నా ఇంటికి వచ్చి నా దగ్గర చేతులు కట్టుకుని నుంచుంటే అప్పుడు బాగుండేది, ఇప్పుడు చంద్రబాబు అట్ట చేస్తున్నాడు కదా అని ఇప్పటికి కూడా వాళ్ళకి అదే ఫీలింగ్ ఉంది వైసీపీ కార్యకర్తలు. కానీ ఒకటి సార్, వాలంటీర్ కూడా వాలంటీర్ పని చేసుకోకుండా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఎన్నికల టైంలో స్వయంకృత అపరాధం వాళ్ళు చేసుకున్న తప్పే ఇప్పుడు వాళ్ళని ఈ పరిస్థితికి తీసుకొచ్చిందని అనుకోవచ్చు. అక్కడ చివరిలో ఏం జరిగింది వాలంటీర్ విషయంలో? ఫస్ట్ విపక్షం వాళ్ళు ఈ తిట్లు శాపనార్థాలు పెట్టి 10,000 అన్నారు. అన్న తర్వాత అంటే రాజకీయం బిగిన్ అయిపోయింది అక్కడ పీక్ స్టేజ్లో. దాంతోపాటు వాలంటీర్ల మీద దాడులు బిగినాయి. గుర్తుందా మీకు? అప్పుడు చివరి 2 నెలల్లో వాలంటీర్లను కొట్టడం తిట్టడం బిగిన్ చేశారు తెలుగుదేశం జనసేన. రాజీనామాలు చేసిన కాదు, ఎలక్షన్కి ముందు. అదే ఎలక్షన్ ముందే రాజీనామాలు చెయ్యమని కాదు గొడవ. మా ఇళ్ళకి మీరు రానక్కర్లేదు. అంతకుముందు పథకాలు తీసుకునేటప్పుడు అనిపించలా నా తెలుగుదేశం నా జనసేన అని. 2 నెలల ముందు ఎలక్షన్ టెంపో బిగిన్ అయ్యాక కావాలని వాళ్ళ మీద అటాకింగ్ మోడ్లోకి వెళ్ళారు. అంటే దాడులు ఎప్పుడు మొదలైనవి అంటే సార్, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చేసిన ప్రకటన డేటా వీళ్ళ ద్వారా లీక్ అవుతుంది, అమ్మాయిలు అదృశ్యం అవుతుంది అన్న తర్వాత అక్కడి నుంచే దాడులు మొదలయ్యాయి. అక్కడ అది ఒక సాకు మాత్రమే, వాలంటీర్ల మీద. అది ఒక సాకు మాత్రమే. అప్పుడు వీడియోలు కూడా అదే అనేది అదొక సాకు మాత్రమే. వాలంటీర్ వ్యవస్థని ఇళ్ల దగ్గరికి రానియకుండా